తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ పదవికి నెల రోజుల్లో రాజీనామా చేస్తానని ప్రకటించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. టీడీపీ కౌన్సిలర్లను చైర్మన్, వైస్ చైర్మన్ చేస్తానని గతంలో జేసీ ప్రభాకర్ హామీ ఇచ్చారు. కాగా కూటమి అధికారంలోకి రావడంతో ఇచ్చిన హామీ మేరకు రాజీనామా చేస్తానన్నారు జేసీ. తాడిపత్రిని అభివృద్ధి పథంలో నడిపిస్తానని స్పష్టం చేశారు. నేను మున్సిపల్ చైర్మన్ అయ్యేటప్పుడు ఒక మాట ఇచ్చినాను. నేను చైర్మన్గా రిజైన్ చేసి ప్రతి ఒక్కరిని చైర్మన్, వైస్ చైర్మన్ చేస్తాననే మాట ఇచ్చినాను. ఇన్ని రోజుల తర్వాత ఈరోజు తెలుగుదేశము, బీజేపీ, పవన్ కళ్యాణ్ గారి జనసేన పవర్లోకి వచ్చినాయి కాబట్టి మాకు గవర్నమెంట్లో ఎలాంటి అవకతవకలు ఉండవు కాబట్టి ఒక నెల లోపల గవర్నమెంట్ అక్కడ సెట్ అయిపోతానే నెల లోపల రిజైన్ చేసి నా చైర్మన్ పదవికి రిజైన్ చేసి మా కౌన్సిలర్లని ఒక్కొన్ని చైర్మన్, వైస్ చైర్మన్ చేస్తానని ఆ రోజు మాట ఇచ్చినాను. దానికి కట్టుబడి ఉండే ఒక నెల లోపల నా చైర్మన్ వద్దకు రాజీనామా చేస్తాను. ఎందుకంటే మాట తప్పకూడదు కాబట్టి తప్పకుండా చేస్తా. అలానే ఈ 5 ఏళ్ళు కుంటుపడిన మున్సిపాలిటీ ఆంధ్ర తాడిపత్రిని మళ్ళీ తప్పకుండా అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని కోరుకుంటూ, ఎందుకంటే ఎక్కువ స్టేట్మెంట్ ఇవ్వకూడదు, మళ్ళీ కోర్టు ఇది ఉంది కాబట్టి నేను ఇంతవరకే స్టేట్మెంట్ ఇస్తాను. దాని తర్వాత తాడిపత్రి చెందిన చాలా మాట్లాడాలి. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ పదవికి నెల రోజుల్లో రాజీనామా చేస్తానని ప్రకటించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. టీడీపీ కౌన్సిలర్లను చైర్మన్, వైస్ చైర్మన్ చేస్తానని గతంలో జేసీ ప్రభాకర్ హామీ ఇచ్చారు. కాగా కూటమి అధికారంలోకి రావడంతో ఇచ్చిన హామీ మేరకు రాజీనామా చేస్తానన్నారు జేసీ. తాడిపత్రిని అభివృద్ధి పథంలో నడిపిస్తానని స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ ఫోన్ లైన్ లో అందిస్తారు. యోగానంద్, చెప్పండి, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ పదవికి జేసీ ప్రభాకర్ రాజీనామా చేస్తానని అనౌన్స్ చేశారు కదా, కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. చెప్పిన మాట ప్రకారం ఏదైతే టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తన మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేసి తన కార్యకర్తలు ఏదైతే మున్సిపల్ కౌన్సిలర్స్ గెలిచారో వాళ్ళు కష్టంగా అప్పగిస్తారంటూ కూడా అప్పట్లో ఆయన మాట ఇచ్చాడు. చెప్పిన మాట ప్రకారం ఇవాళ గత రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆయన ఈ హామీని కూడా అమలు చేసే తెలుస్తుంది. ఒక వీడియో రిలీజ్ చేసి రాజీనామా చేస్తున్నాను మున్సిపల్ చైర్మన్ పదవికి, నా పార్టీలో మిగిలిన కౌన్సిలర్ కి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు ఇస్తానంటూ కూడా కామెంట్ చేశాడు. మరో 2 రోజుల్లో ఆయన ఎప్పుడైతే కోర్టు అనుమతి వస్తుందో తాడిపత్రి మున్సిపల్కి వెళ్లి మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్కు రాజీనామా పత్రాన్ని కూడా అందజేయనున్నారు. దీంతో ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలు కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంతో ఒక్కసారిగా ఆనందం వెల్లివిరుస్తుంది. జేసీ కుటుంబం అంటేనే ఒక ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నట్టు కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు, నినాదాలు చేస్తున్నారు. ప్రియా. రైట్ యోగానంద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.